చేస్తున్నారు, దాంట్లో మోదీ గారిని పిలిచారు. ఏం జరిగిందంటే భారతదేశం మీద ఉన్న ప్రెషర్ పెట్టలేకపోయి లాస్ట్లో ట్రంప్ ఇప్పుడు మూడోసారి ఇజ్రాయెల్ ఇరాన్ నడిమిట్లు నేనే ఒప్పందం చేయించాను, నేనే సీజ్ ఫైర్ చేయించాను, నాకు నోబెల్ ప్రైజ్ కావాలని చెప్పి. దానికన్నా ముందు పాకిస్తాన్ రికమెండేషన్ లెటర్ తీసుకున్నారు. ఎప్పుడైనా అసలు అమెరికన్ ప్రెసిడెంట్కి ఎవడైనా రికమెండేషన్ లెటర్ రాస్తారండి? అదే అర్థం కాదు నాకు. ఆయనే ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అంటారు, మీకెందుకండి రికమెండేషన్ లెటర్లు? అదే అర్థం కాదు. సో ఆ రికమెండేషన్ లెటర్ తీసుకుని ఏం చేసుకుంటారు? స్వీడిష్ వాళ్ళు అసలు దాన్ని అంగీకరించారు, అసలు వాళ్ళు పక్కన డస్ట్బిన్లో పడేస్తారు వాళ్ళు. సో ట్రంప్కి ఏంటంటే ఇప్పుడు రవాండా ఇంకేదో దేశం ఆఫ్రికాలో కొట్టుకున్నారంట, వాళ్ళని కూడా తీసుకొచ్చి ఒప్పందం చేపిస్తున్నారు వైట్ హౌస్లో. సో ఈ వాంట్స్ హిస్టరీలో నేను ఒక పీస్ మేకర్, అన్ని యుద్ధాలు నేనే ఆపానని చూపించడానికి ఆయన చేస్తున్న ఎఫర్ట్స్ అన్నమాట. ఎందుకంటే హోమ్ ఫ్రంట్లో చాలా పెద్ద దెబ్బతింటున్నాడు ఆయన. మీరు చెప్పినట్లు మ్యానుఫ్యాక్చరింగ్ పెరగట్లేదు, స్టాక్ మార్కెట్ పెరిగింది న్యాచురల్. ఎందుకంటే ఇరాన్ ఇరాక్ వార్ స్టాప్ కాగానే, సీజ్ ఫైర్ రాగానే ఆయిల్ రేట్ పడిపోయింది, స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. కానీ స్టాక్ మార్కెట్ కాదు ఒక నేషన్ ది రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ అంటే అది ఇప్పుడు కూడా చైనా దగ్గర ఉంది. చైనాతో ఒప్పందం చేసుకున్నారు. మొన్నదాకా చైనాకి మీద 265% డ్యూటీలు పెడతా అని చెప్పిన మనిషి చైనాతో ఒప్పందం చేసుకున్నారు.